నమస్కారం. ఏకే ఫ్యూజన్ ఛానల్ అందిస్తున్న ఈ అద్భుతమైన యానిమేటెడ్ స్టెప్ బై స్టెప్ గైడ్కి స్వాగతం. మనం ఎన్హెచ్ఎల్లో యాప్ని ఉపయోగించి సెన్సస్ డేటా సేకరిస్తున్నప్పుడు ఫీల్డ్లో టెక్నికల్ ఇష్యూస్ రావడం చాలా కామన్ కదా. అయితే ఇకపై టెన్షన్ పడకండి. ఈరోజు మనం ఆ సమస్యలకు 100% సరైన పరిష్కారాలను చాలా సింపుల్గా, చాలా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. సరే, ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వస్తే కంగారు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. ఎందుకంటే ఈ ప్రొఫెషనల్ డయాగ్నాస్టిక్ జర్నీ ద్వారా ప్రతి చిన్న ప్రాబ్లంని ఎంత సులభంగా పరిష్కరించవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. మనకు సరైన అవగాహన ఉంటే చాలు, ఎలాంటి పెద్ద ఎర్రర్నైనా చిటికలో దాటేయవచ్చు. ఈ ప్రాసెస్ని మనం 5 సింపుల్ స్టెప్స్లో కవర్ చేద్దాం. 1. ముఖ్యమైన హెచ్చరికలు. 2. లాగిన్ అండ్ నెట్వర్క్ సమస్యలు. 3. డేటా సింక్. 4. యాప్ పర్ఫార్మెన్స్. మరియు 5. లాజిక్ అండ్ ఎస్కలేషన్. అంతే, ఈ 5 పాయింట్స్ తెలిస్తే చాలు. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, క్షేత్రస్థాయిలో మనకెదురయ్యే సవాళ్లన్నీ దాదాపుగా ఈ 4 కేటగిరీల చుట్టూనే తిరుగుతుంటాయి. లాగిన్ అవ్వకపోవడం, డేటా సింక్ ఫెయిల్ అవ్వడం, యాప్ సడన్గా ఆగిపోవడం, లేదా డివైస్ సెక్యూరిటీ ఎర్రర్స్. ఈరోజు ఈ 4ంటికి మనం పర్మనెంట్ సొల్యూషన్ చూడబోతున్నాం. ముందుగా మన ఫస్ట్ సెక్షన్, ముఖ్యమైన హెచ్చరికలు. దీన్నే మనం డేంజర్ జోన్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. టెక్నికల్ టీమ్స్ సలహా లేకుండా యాప్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ఇన్స్టాల్ చేయకూడదు. ఏదో చిన్న ఎర్రర్ వచ్చిందని యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేద్దామనుకుంటాం. కానీ అలా చేస్తే అప్పటివరకు మనం కష్టపడి ఎంటర్ చేసిన డేటా మొత్తం శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. అన్ఇన్స్టాల్ చేయడం అనేది అసలు సొల్యూషనే కాదు. మరి యాప్ స్టక్ అయితే ఏం చేయాలి? సింపుల్, సెట్టింగ్స్లోకి వెళ్ళి క్లియర్ క్యాష్ మాత్రమే చేయాలి. ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటేంటంటే, పొరపాటున క్లియర్ స్టోరేజ్ కొట్టేస్తారు. క్లియర్ స్టోరేజ్ చేయడమంటే యాప్ను అన్ఇన్స్టాల్ చేయడంతో సమానం. సో ఎల్లప్పుడూ క్యాష్ మాత్రమే క్లియర్ చేయండి. రైట్, ఇప్పుడు సెకండ్ సెక్షన్, లాగిన్ మరియు నెట్వర్క్ సమస్యలు. యాప్లోకి సజావుగా ఎలా ఎంటర్ అవ్వాలో చూద్దాం. కొన్నిసార్లు మనం లాగిన్ అయ్యేటప్పుడు ఆ క్యాప్చా కోడ్ కనిపించదు, గమనించారా? దానికి కారణం ఇంటర్నెట్ సరిగ్గా లేకపోవడమే. దీనికొక చిన్న ట్రిక్ ఉంది. మొబైల్ను 1 నిమిషం పాటు ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఆ తర్వాత లాగౌట్ చేసి కనీసం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. తర్వాత మంచి సిగ్నల్ ఉన్న చోట నిలబడి రిఫ్రెష్ చేసి లాగిన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్డ్. అవసరమైతే వేరే నెట్వర్క్ సిమ్ కూడా వాడుకోవచ్చు. ఇక మూడవ సెక్షన్ అత్యంత కీలకమైనది. డేటా సింక్ అవ్వకపోతే ఏం చెయ్యాలి? ఎందుకంటే మనం 5-6 ఇళ్ల సర్వే చెయ్యగానే వెంటనే డేటా సింక్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. ఒక్కసారి ఈ డేటా సింక్ సక్సెస్ ఫ్లోచార్ట్ చూడండి. మన డివైస్ నుండి సర్వర్కు డేటా అచ్చం ఒక పైప్లైన్ లాగా వెళుతుంది. ఏ దశలో చిన్న అడ్డంకి వచ్చినా నెట్వర్క్ ఆగిపోయి డేటా అక్కడే ఆగిపోతుంది. అందుకే ఈ ప్రాసెస్ని మనం 4 స్టెప్స్లో చెక్ చేసుకోవాలి. 1. సిగ్నల్ ఉందో లేదో చూడాలి. 2. సింక్ బటన్ నొక్కాలి. 3. ఒకవేళ టోకన్ ఎక్స్పైర్డ్ అని ఎర్రర్ వస్తే యాప్ను బ్యాక్గ్రౌండ్ నుండి పూర్తిగా క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయాలి. ఇక 4. పగటిపూట సర్వర్ బిజీగా ఉండి సింక్ అవ్వకపోతే పదే ట్రై చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ప్రశాంతంగా రాత్రిపూట లేదా ఉదయాన్నే సింక్ చేసుకోండి. ఇది బెస్ట్ మెథడ్. నెక్స్ట్, ఫోర్త్ సెక్షన్, యాప్ క్రాష్ మరియు సెక్యూరిటీ. మన మొబైల్ ఇంటర్నల్ పర్ఫార్మెన్స్ వల్ల ఫీల్డ్ వర్క్కు ఎలా బ్రేకులు పడతాయో తెలుసుకుందాం. ఇక్కడ ఈ ర్యామ్ ట్రాఫిక్ జామ్ ఎగ్జాంపుల్ చూడండి. రోడ్డు మీద పెద్ద ట్రక్కులు అడ్డంగా ఉంటే ట్రాఫిక్ ఎలా జామ్ అవుతుందో, మన ఫోన్ బ్యాక్గ్రౌండ్లో రన్నయ్యే భారీ యాప్స్ కూడా ర్యామ్ మొత్తాన్ని అలానే బ్లాక్ చేస్తాయి. దాంతో పాపం మన హెలో యాప్కి పనిచేయడానికి స్పేస్ దొరకక అది సడన్గా క్రాష్ అయిపోతుంది. అర్థమైంది కదా? దీనికి సొల్యూషన్ చాలా సింపుల్. ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియా యాప్స్ అన్నీ క్లోజ్ చేసేయండి. ప్లేస్టోర్లో మేనేజ్ యాప్స్ చెక్ చేసి అవసరం లేనివి తీసేయండి. ఫోన్ను ఒకసారి రీస్టార్ట్ చేసి ఆ టైంలో కేవలం హెచ్ఎల్ఓ యాప్ మాత్రమే వాడి చూడండి. మీ యాప్ ఎంత స్మూత్గా రన్ అవుతుందో మీరే ఆశ్చర్యపోతారు. కొన్నిసార్లు డివైస్లో సెక్యూరిటీ ఎర్రర్స్ కూడా వస్తుంటాయి. అలాంటప్పుడు వెంటనే VPN ఆన్లో ఉంటే ఆఫ్ చేసేయండి. సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్ మరియు USB డీబగ్గింగ్ లాంటివి ఖచ్చితంగా డిసేబుల్ చేసి ఉంచాలి. టైం ట్యాంపరింగ్ ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే మొబైల్లో టైం ఎల్లప్పుడూ ఆటో టైం మోడ్లో ఉండేలా చూసుకోండి. ఈ చిన్న సెట్టింగ్స్ మార్చుకుంటే పెద్ద ఎర్రర్స్ మాయమైపోతాయి. ఇక మనం ఫైనల్ సెక్షన్కు వచ్చేసాం. ఫారం లాజిక్
మరియు ఎస్కెలేషన్. ఇక్కడే మన తుది తనిఖీలు ఉంటాయి. ఫీల్డులో చాలామంది ఎన్యూమరేటర్లకు వచ్చే ఒక కామన్ డౌట్ ఇది. సార్, ప్రశ్న 21 ఎందుకు కనిపించడం లేదు? ఫామ్ నింపుతుంటే మధ్యలో ఒక ప్రశ్న మాయమైపోయేసరికి ఏదో ఎర్రర్ వచ్చిందని టెన్షన్ పడుతుంటారు, అవునా? కానీ అదే ఎర్రర్ కానే కాదు. అందులో కంగారు పడాల్సిన పనే లేదు. యాప్ లాజిక్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే బాక్స్ 20లో మరుగుదొడ్డి సదుపాయం దగ్గర బహిరంగ ప్రదేశం అని సెలెక్ట్ చేసినప్పుడు ఇక మరుగుదొడ్డి రకమేంటి అని మళ్ళీ అడగడం దేనికి? అందుకే యాప్ చాలా స్మార్ట్గా ఆ 21వ ప్రశ్నని స్కిప్ చేసి నేరుగా 22వ ప్రశ్నకు వెళ్ళిపోతోంది. అంతే. ఒకవేళ ఫీల్డ్ స్థాయిలో సమస్య నిజంగానే సాల్వ్ కాకపోతే ఏం చేయాలి? అప్పుడు ఖచ్చితంగా ఈ ఎస్కలేషన్ ప్రోటోకాల్ పాటించాలి. 2 రోజులపాటు సింక్ అవ్వకపోయినా ముందు సూపర్వైజర్కు చెప్పాలి. ఇక డివైస్ పూర్తిగా పాడైపోయినా లేదా మొబైల్ నెంబర్ మార్చాల్సొచ్చినా మీకై మీరు మార్చకూడదు. లెవెల్ 3 అంటే చార్జ్ ఆఫీసర్ గారి పర్మిషన్తో CMMS పోర్టల్ ద్వారా మాత్రమే మార్చాలి. ఎందుకంటే ఏ చిన్న మార్పు చేసినా అది సర్వర్లో రికార్డవుతుంది. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ గైడ్లో మనం మాట్లాడుకున్న విషయాలు ప్రశాంతంగా పాటిస్తే చాలు, ఎటువంటి టెన్షన్ లేకుండా డేటాను చాలా ఈజీగా ఖచ్చితంగా సేకరించవచ్చు. ఈ వివరణాత్మకమైన ఎక్స్ప్లెనేషన్తో మీ సమస్యలన్నీ తీరాయని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని టెక్నికల్ అప్డేట్స్ కోసం మన ఏకే ఈడ్యూ ఫ్యూషన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి, మన దగ్గర సరియైన టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఎంత పెద్ద సర్వే అయినా చాలా సింపుల్ కదా. థ్యాంక్ యూ.